సార్ నిన్న చూసాము మనము సుపరిపాలన దినోత్సవం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మరి జగన్ను ఎలాగైనా ఇక జగన్ రాడు మరొకసారి కూటమి ప్రభుత్వమే వస్తుంది, మరో 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే ఉంటుంది, ఇక జగన్ భూస్థాపితము అనేలాంటి వ్యాఖ్యలు అయితే చేశారు. దానిపై అటు వైసీపీ నేతలు అయితే తప్పుపడుతున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? ఆయన డిప్యూటీ సీఎం పదవిలో ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వానికి జగన్ ఫేవర్ బాగా పట్టుకున్నట్టుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాడు, ఇప్పుడు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు రావాలన్నా వద్దా, మీరు ఉండాలన్నా వద్దా నిర్ణయించాల్సింది 29 ఎన్నికలు. ఇంకా 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ళ ముందు ఇప్పుడు నుంచి జగన్ రాడు, ఎవరు చెప్పారు మీకు జగన్ వస్తాడని? ఇప్పుడు ఎవరన్నా జగన్ వస్తాడు, జగన్ ఏమన్నా నేను అధికారంలోకి వస్తే మీ సంగతి తేలుస్తానని జగన్ అంటే ఎవరని అంటారు కదా. ప్రతిపక్షంలో ఉన్నాడు, ఈరోజు మీది అధికారంలో ఉండరు, రేపు నేను అధికారంలోకి వస్తానని ఎవరని అంటాడు. జగన్మోహన్ అంటే మీరు అనలేదా? గెలిచి ఓడిపోయిన తర్వాత మళ్ళీ మాకు మంచి రోజులు వస్తాయని మీరు అనలేదా? జగన్ కూడా అంతే. మేము అధికారంలో మేము రామండి, ఇంకా వాళ్ళు గెలిచారు, ఇంకో 15 ఏళ్ళు ఉంటారంటే ఇంక రాజకీయం ఎందుకు చేస్తారు ఆయన? కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాడు 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 అనేది ఒక పర్యాయ పదంగా మారిపోయింది కూటమి ప్రభుత్వం. ఇది మీకే నష్టం. మీరు 10 సారి జగన్ రాడు అంటే ఏదో భయపడుతున్నారు అర్థం. పైపెచ్చు జగన్ మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏందని చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారని మీరే చెప్పేస్తున్నారు. అది నష్టం కదా. అంటే ఏదో భయపడుతున్నారని చర్చ వస్తుంది కదా. జగన్ రాడు మీ పని కాదు అది. జగన్ రావాల్సిన అవసరం లేని పద్ధతిలో పరిపాలన చేయండి, అది మీ పని. జగన్ వద్దు అనుకుంటే జగన్ వద్దు అని ఉపన్యాసం మీరు కాదు చెప్పాల్సింది, ప్రజలు చెప్తారు. మీరు చేయాల్సింది ఏంటంటే జగన్ అవసరం లేనటువంటి మంచి పరిపాలన మీరు చెప్తారు, సుపరిపాలన, ఇది మంచి ప్రభుత్వం అని. ప్రజలు కూడా ఇది మంచి ప్రభుత్వం, సుపరిపాలన వస్తూ ఉంది, మాకు చాలు, ఈ ప్రభుత్వం కొనసాగాలి అనే పద్ధతిలో జనమనుకుని మీ పరిపాలన చేశారనుకోండి, జగన్ రాడు. జగన్ ఓటేరు. జగన్ని 2014లో గెలిపించలేదు, 2019లో గెలిపించారు. అదే జగన్ని 2024లో అంతకన్నా ఘోరంగా ఓడించారు. అంటే జగన్ని ప్రజలు ఓడిస్తున్నారు, గెలిపించారు, రెండు ఉన్నాయి కదా. మిమ్మల్ని ఓడించారు, గెలిపించారు. కాబట్టి అర్థం ఏంటి? జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం లేని పరిపాలన ఇవ్వండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రానిరు ప్రజలు. మీరు జగన్మోహన్ రెడ్డి కూడా వస్తే తప్ప పరిష్కారం కాదు, మా పరిపాలన అంతా డొల్లగా ఉందని మీరే చెప్పుకుంటే, మీరు చేయాల్సిందల్లా ఇదిగో ఎన్నికల్లో హామీ ఇచ్చాం, నెరవేరుస్తున్నాం, అమరావతిని పద్ధతిగా ఇట్ట కడుతున్నాం, పోలవరం, రాయలసీమ అన్ని సమస్యలు చెప్తూ ఏదో చేస్తున్నాం అన్ని చేసి చూపించండి. ఇంకా జగన్ సబ్జెక్టే రాదు. మీరు ఏమీ చేయకుండా జగన్ రాకూడదు, జగన్ నామస్మరణ ఆయనకన్నా మీరు ఎక్కువ చేస్తున్నారు. జగన్ నామస్మరణ వాళ్ళ పార్టీ కార్యకర్తలను మీరు చేస్తున్నారు, రూపం మారుతా ఉంది. జగన్ నామస్మరణ మీరు ఇన్ని రోజులు చేస్తే అంత త్వరగా జగన్మోహన్ రెడ్డి గారు అంత బలంగా అధికారంలోకి వచ్చేస్తాడు. జగన్ నామస్మరణ ఆసి మీ పరిపాలన నామస్మరణ చేయండి, ప్రజల నామస్మరణ చేయండి, ఖచ్చితంగా మీ పరిస్థితులు మారుతాయి. కాబట్టి జగన్ రాకూడదు అనుకుంటే రావాల్సిన అవసరం లేని ఇది సుపరిపాలన, ఇది మంచి ప్రభుత్వం అని మీరు అంటున్నారు కదా, అది జనమనడిగా చేయండి, జగన్ రాడు. అట్లా కాకుండా మీ సుపరిపాలన, మా జగన్ మాది, మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం మీరే అనుకుంటా, జగన్ తిట్టుకుంటా, జగన్ నామస్మరణ చేసుకుంటా అంటే మిమ్మల్ని నామస్మరణ చేసుకుని జగన్ నామస్మరణ చేస్తే గ్యారెంటీగా జగన్ గతంలో కన్నా మంచి మెజార్టీతో వచ్చేస్తాడు. మీ నామస్మరణ, జగన్ నామస్మరణ అంటే జనం నామస్మరణ చేయండి, ఖచ్చితంగా జగన్ రాడు. ఆ రెండు మార్పులు చేసుకోవాలని చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు, 15 ఏళ్ళ పాటు మేము కలిసి ఉంటాడు. 15 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు ఉండండి, ఎవరు వద్దన్నారు? మీ ఇష్టం కదా, మీ పార్టీలు ఎవరైనా ఉండదు. దానికి జనానికి అంటే అర్థం ఏంటి? మీరు సున్నితంగా అర్థం చేసుకోవాల్సింది. ఇంకో 15 ఎందుకు కలిశారండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కలిశారు ఎన్నికల్లో? రెండు భావాలు ఒకటే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారం రాకుండా ఉండాలంటే మన ఇద్దరు కలవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బలమైన వ్యక్తి కాబట్టి మనం విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ జగన్కి లాభం అనే కదా మీరు కలిశారు. మళ్ళీ ఇప్పుడు 15 ఏళ్ళు ఉంటామన్నారంటే అర్థం మేము విడిపోతే, విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ జగన్ వస్తారని మీరు చెప్పడమే కదా. మళ్ళీ జగన్ వస్తారని చెప్తున్నారంటే మీరు బలహీనంగా ఉన్నట్టే. మీరు బాగా పరిపాలిస్తే ఈ సమస్య ఎందుకు వస్తుంది? కాబట్టి మేము కలిసి ఉన్నామని చెప్తున్నారంటే అది గొప్ప అనుకుంటున్నారు మీరు, అది మీ బలహీనత. అంటే మీరు ముగ్గురు కలిస్తే తప్ప గెలవలేము, జస్ట్ విడిపోతే జగన్ మళ్ళీ వచ్చేస్తాడు అంటే జగన్ బలంగా బయట ఉన్నాడని మీరు చెప్తున్నారు. అంటే జగన్ బలంగా అవడాలని ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు మీరు. కాబట్టి 15 ఏళ్ళు కలిసి ఉన్నామంటే మేము కలిసి ఉంటే తప్ప మేము గెలవలేము అని ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు. పైకి డాంబికాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇవి మర్చిపోతే మంచిది మీరు. కాబట్టి మీ పరిపాలన పైన దృష్టి పెట్టి ఈ విన్యాసాలు మానేస్తే మంచిది. మీరు మాత్రం పరోక్షంగా 15 ఏళ్ళు ఉంటామంటే అర్థం జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకి బలపడుతున్నాడని పరోక్షంగా మీరు చెప్తున్నారు.